రే 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 వే ఉండవే నా సవితి ఉండవే మున్లక్ష్మి. ఏమ్మా ఎప్పుడు వచ్చినావమ్మా? రామా కూర్చోమ్మా. నేను కూర్చుంటాను కానీ నీ కొడుకు నీ కూతురు మా ఇంట్లో రచ్చరచ్చగా చేసేసి వచ్చినారు అక్కడ. ఏం చేశారా? ఏందే నా సవితి నవ్వట నేను కూర్చునేదే? చెప్పేదే మా అమ్మ గారిని చెప్పినా వాళ్ళకు మూతి పగలుతుంది. మేము మున్లక్ష్మి వస్తున్నానమ్మా. ఏంది మేడ రచ్చ? అమ్మ చెప్తావా? మేము మున్లక్ష్మి వీళ్ళు చంపేస్తారు రామే. ఏంది మా? ఏమైంది మా? జీవితంలో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏమర్థం కాదు. ఏమైంది మా? ఏమైంది మా? ఇందా తుడుచుకో. రే మీ అమ్మ ఎట్లా పరిగెత్తా వచ్చిందని నీళ్ళు తాగిపించినావా? ఏ వరస్తున్నావా? ఇప్పుడేమో నీళ్ళు తాగిపించినా ఇంకొకసారి మురికి నీళ్ళు తాగిపేస్తా. అర్థమైందో జానకి? ఏం మా అమ్మని బెదిరిస్తున్నారా? ఏం చేశారు నిజంగా చెప్పండి. మేము మున్లక్ష్మి మా ఇంట్లో బియ్యము పప్పు ఉప్పు అన్ని పోసేస్తున్నారు. అక్కడ అడిగితే తట తీసి నెత్తినేస్తున్నారు. ఏడకొస్తే ఆ బాటిలో నీళ్ళన్నీ నా పైన పోసి నోట్లేసి కుక్కేసినారు. మేము వీళ్ళు ఏమన్నా పిల్లకాయల పిడుగులు మీ మా అమ్మకే తాగిపిస్తారు మీరు నీళ్ళ? నేను మీకు తాగిపిస్తాను ఉండండి. నువ్వు ఈ జానకమ్మ చెప్పిన మాటలుంటావు నువ్వా? వాళ్ళ మొగుడు తాగేసొచ్చు కదా, అంత చిల్ల బల చేసింది. ఈ జానకమ్మేమో మమ్మల్ని కొట్టడానికి బరిగెత్తరాదు. నా మొగుడు ఊళ్ళోనే లేడు మే. ఎందుకు మే నా సవితిని తబతాలు చెప్తున్నావా? నీ మొగుడు నాకు ఫోన్ చేస్తే నా భార్య మీద నా కోపం ఉన్నదని చెప్తే నేను తాగితే ఎట్టు దొలిస్తాను అట్ట దొలిమన్నాడు. పప్పు బియ్యము అన్ని పోమే చాదికే పోమే బూమ్ బూమ్ మమ్మీయా. నువ్వు దాని మాటలుంటావా? ఏం జరిగింది? ఏం జానకే దబ్బద్రస్ కదా. మే మున్లక్ష్మి మా ఇంటికి మీ పిల్లకాయలు పంపించబా. నేను రాను మీ ఇంటికి. మా 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 నన్ను వదిలేరా, నాకేం బాగలేదా?